తన గాంధీవానికి ఉన్న సింగ్ తీసిన కుట్టంగానే ఆ వైద్యశక్తి కౌరవులకు అర్థమైపోద్ది, ఇది అర్జునుడే. భీష్మ పితామహ, మనం యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. ఒక పులి 13 సంవత్సరాలు ఫాస్టింగ్ ఉన్నదాని తర్వాత ఆ ఫాస్టింగ్ అయిపోగానే దానికి వేట దొరికింది. అర్జునుడు మనపై చాలా భయంకరంగా విరుచుకుపడతాడు. అర్జునుడి రథాన్ని ఉత్తరు నడుపుతున్నాడు. అర్జునుడి కళ్ళు ఫస్ట్ దుర్యోధనుడిని వెతుకుతాయి. దుర్యోధనుడు నాకు కనబడట్లేదు, నాకు తెలిసి తను మీ గోవులను హస్తినాపురం వైపుగా తీసుకువెళ్తున్నాడు. ఉత్తర్, మన రథాన్ని దుర్యోధనుడి వైపుగా తిప్పు. ఈ ప్లాన్ భీష్ముడికి అర్థమైపోద్ది. కౌరవుల సేన మొత్తం అర్జునుడిని ఆపడానికి తయారవుతుంది. అప్పుడు అర్జునుడు కొట్టే బాణాలు ఎలా ఉంటాయంటే, సూర్యోదయం అవుతున్నప్పుడు మార్నింగ్ సన్ రైజ్ ఇక్కడికి వెళ్ళవు అని చెప్పేసి ఏ ప్లేస్ లేదు. అలాగా అర్జునుడు కొట్టే బాణాలు సేన ఏ కోణంలో ఉన్నా వాళ్ళకి వెళ్లి తాకుతున్నాయి. అసలు అర్జునుడు తన బాణాన్ని గాంధీవంతో కొడుతున్నాడా లేకపోతే చేతుల్లో నుంచే బాణాలు వస్తున్నాయా అర్థం కానంత స్పీడ్ గా అర్జునుడు తన బాణాలను కొడుతుంటాడు. కౌరవుల సేనకు అసలు ఏం అర్థం కావట్లేదు. సేన మొత్తం చెల్లా చెదరైపోయింది. అప్పుడు కర్ణుడు అర్జునుడు ముందుకు వస్తాడు. కర్ణ అర్జునుడి ఫస్ట్ యుద్ధం. అర్జునుడి కళ్ళల్లో కర్ణుడిపై కోపం, కర్ణుడి కళ్ళల్లో అర్జునుడిపై ద్వేషం. వీళ్ళ యుద్ధం చాలా భయంకరంగా అవుతుంది. కొన్ని వందల బాణాలు వేసి కొట్టుకుంటారు. కానీ ఒక పాయింట్ లో అర్జునుడు కొట్టిన బాణం కర్ణుడి కళ్ళుకు తాకి కర్ణుడు అక్కడి నుంచి పారిపోతాడు. కర్ణ యుద్ధరంగం నుంచి పారిపోకు అని అర్జునుడు చెప్పే లోపే ద్రోణాచార్యుడు వచ్చి అర్జునుడు ముందు నుంచి పోతాడు. గురువైన ద్రోణాచార్యుడికి అర్జునుడు ఫస్ట్ 2 బాణాలు వేసి కొడతాడు. ఒక బాణం తన చెవు కింది నుంచి వెళ్తుంది, ఇంకొక బాణం తన కాళ్ళకేసి కొడతాడు. నాకు పాదాభివందనాలు చేస్తూ ఎట్ ది సేమ్ టైం నన్ను ఛాలెంజ్ చేశాడని ద్రోణాచార్యుడు అనుకుంటాడు. తన గురువు కాబట్టి అర్జునుడు ఫస్ట్ లో ద్రోణాచార్యుడితో అంత భయంకరమైన యుద్ధాన్ని చెయ్యడు.